వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్స్. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో నాగలదిన్నె వంతెనను ప్రారంభించిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. ఎమ్మిగనూరు ప్రజల కోసం చేసిన శాశ్వత అభివృద్ధిని వెల్లడించిన మంత్రి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన. మృతి చెందిన అవుట్ సోర్సింగ్ సిబ్బందికి న్యాయం చేయాలని డిమాండ్. భూదాన్ పోచంపల్లిలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన. స్వాగతం పలికిన రాష్ట్ర మంత్రులు, అధికారులు. భద్రాచలంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు. స్వామివారు బలరామ అవతారంలో భక్తులకు దర్శనం. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ బూక్యా మురళీ నాయక్ మానవత్వం చాటుకున్నారు. మహబూబాబాద్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ కార్యక్రమానికి తన వాహనంలో వెళ్తుండగా నెల్లికుదురు మండలంలోని మునుగవీడు రావిరాల గ్రామాల మార్గంలో ద్విచక్ర వాహనదారుడు బైక్ అదుపు తప్పి రోడ్డుపై పడిపోగా అదే సమయంలో అటువైపు వెళ్తున్న డాక్టర్ బూక్యా మురళీ నాయక్ అది చూసి గాయపడిన వ్యక్తికి సిపిఆర్ చేసి ప్రైవేట్ వాహనంలో ఆసుపత్రికి తరలించారు. అమ్మట పట్టింది కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని నందవరం మండలంలో నాగలదిన్నె వంతెనను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 42 కోట్లతో నిర్మించిన నాగలదిన్నె వంతెన నిర్మాణం ఎమ్మిగనూరు ప్రజల కోసం చేసిన శాశ్వత అభివృద్ధిగా మిగులుతుందని పేర్కొన్నారు. నాగలదిన్నె బ్రిడ్జిని పూర్తి చేయడం కోసం ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి పడ్డ శ్రమ, తపన మాటల్లో చెప్పలేనిదని ఆయన స్పష్టం చేశారు. 2009లో కర్నూలు వరదల వల్ల పాత వంతెన కొట్టుకుపోయిన తరుణంలో 2011లో కొత్త వంతెనను ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మంజూరు చేయించుకున్నారని ఆయన వెల్లడించారు. ప్రజలకు ఎంతో అవసరమైన ఈ వంతెన నిర్మాణానికి ముఖ్యమంత్రిని ఎమ్మెల్యే అడగ్గానే అంగీకరించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. త్వరలోనే తుంగభద్ర నదికి అవతల ఉన్న రహదారిని మరింత సామర్థ్యవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. నువ్వు ఆడ ముందు తీసుకుని ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి గారి నాయకత్వం, ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి గారి నాయకత్వం, ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి గారి నాయకత్వం. కార్యసాధనకు ఇదొక ఉదాహరణ. 2009లో పాత బ్రిడ్జ్ తుంగభద్ర నది మీద వరదలు మునిగిపోయిన తర్వాత 2011లో అప్పటి శాసనసభ్యులు చెన్నకేశవరెడ్డి గారు తన కృషితో మరి పట్టుదలతో ఈ కొత్త బ్రిడ్జ్ కట్టేదానికి శాంక్షన్ తెచ్చుకోవడం ప్రభుత్వం నుంచి. అప్పటి నుంచి దాదాపు 10 సంవత్సరాలు పట్టింది. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా, మధ్యలో కరోనా వచ్చినా కూడా పట్టు వదలకుండా ఎక్కడ ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా దాటుకొని పూర్తి చేయడం జరిగిందనమాట. అందులో ప్రధానమైన కృషి స్థానిక శాసనసభ్యులు చెన్నకేశవరెడ్డి గారు. అదేవిధంగా ఈ పక్కకు ఆ పక్కకు మన నదికి ఇరువైపులా, అంటే అటువైపు
అలంపూరు, గద్వాల అప్ టు హైదరాబాద్ ఇటువైపు మంత్రాలయం చాలా ముఖ్యమైన కనెక్షన్ ఇదొకటి అక్కడ మంత్రాలయం దగ్గర. ఎందుకంటే పూర్వం నుంచి కూడా బంధుత్వాలు కానీ అటుపక్క నది కట్టుపక్క ఉన్న ప్రజలకు ఇటుపక్క ఉన్న ప్రజలకు ఎన్నో సంబంధాలు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు చాలా అనుకూలంగా ఉండబోతూ ఉంది. అటువైపు కూడా త్వరలోనే రోడ్డు మార్గం కొద్దిగా స్ట్రెంగ్తన్ చేయబోతూ ఉన్నారు. దానివల్ల ఎంతో ఉపయోగం కూడా రాబోతూ ఉంది. కాబట్టి ప్రజలందరికీ కూడా ప్రభుత్వం తరఫున ప్రభుత్వంలో ఉన్న వివిధ పరిపాలన డిపార్ట్మెంట్ అందరూ కూడా ఎంతో కృషి చేయడం జరిగింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతపల్లి గ్రామంలో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ లక్ష్మణరావు ఇంట్లో చోరీ జరిగింది. ఇంట్లో ఎవరు లేని సమయంలో బీరువా పగలగొట్టి సుమారు 12 లక్షల రూపాయల విలువ గల 210 గ్రాముల బంగారం, 25,000 రూపాయల నగదును కాజేశారు గుర్తు తెలియని దుండగులు. ఈ ఘటనపై పోలీసు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పరిస్థితులు అంటేనా ఇక్కడ నేను 7 ఇయర్స్ నుంచి ఉంటున్నాను. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో యూనివర్సిటీ ప్రధాన గేటు ముందు విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఇటీవల మృతి చెందిన అవుట్ సోర్సింగ్ సిబ్బంది కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ వారు చేశారు. 2 రోజుల నుంచి నిరసనలు వ్యక్తం చేసినా యూనివర్సిటీ యాజమాన్యం స్పందించడం లేదు. సిబ్బందికి న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగిస్తామని విద్యార్థి సంఘాలు తెలిపారు. ఇంటికి నీళ్ళు పట్టిండు. అమ్మ నాకు టైం అవుతుంది, ఇంకా కొన్ని నీళ్ళు పట్టేది ఉంది, తమ్ముడు మధ్యాహ్నం వస్తాడు కదా, తమ్ముడు పట్టమని చెప్పిండు. సరే బిడ్డ నీకు టైం అవుతుంది కదా పో, మరి తమ్ముడు వచ్చినాక పడతాడని చెప్పిన. ఇక మళ్ళీ నాకు గలవలేడు. ఇక నాకు కొడుకు ఇక పిల్లలను తీసుకొని స్కూల్ కాడికి వచ్చిండు. ఫీజు కట్టాలమ్మా అనేసి డబ్బులు తీసుకొని ఫీజు కట్టాలని వచ్చిండు. నాకేం చెప్పలేడు నాన్న, నాకేం చెప్పలేడు, నాకేం చెప్పలేడు. మాకు మళ్ళీ హాస్పిటల్ తీసుకుపోయిన సంగతి కూడా మాకు చెప్పలేరు. ఇల్లు మొత్తం హాస్పిటల్ ఉండబోయి జాయిన్ చేసిన తర్వాత మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. మరి తమ్ముడు ఉన్నాడు, నేను తండ్రితో పుట్టిన వాళ్ళు 2 కాకాయలు ఉన్నారు. మరి వాళ్ళకన్నా చెప్పలేరు. మొత్తం మీ దావకాల్లో తీసుకుపోయి వేసినాక చెప్తే మాకు మాట్లాడనీక రాకపోయే పిల్లగానికి చేయనీక రాకపోయే. మరి అప్పుడు మేము చూడనీయకపోయి ఎవరితోటి మాట్లాడాలి, ఎవరితోటి చేయాలి. ఎలక్టెడ్ స్టూడెంట్స్ అండ్ వైస్ ప్రెసిడెంట్ అతిక్ చెప్తున్నాను. వారం రోజుల గ్యాప్లో యూనివర్సిటీలో 2 వర్కర్స్ చనిపోయారు. ఒకటి వినోద్ అన్న, ఇంకోటి ప్రవీణ్ అన్న. ప్రవీణ్ అన్న శానిటైజేషన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తారు. అలాగే వినోద్ అన్న ఆఫీస్ స్టాఫ్ హిందీ డిపార్ట్మెంట్. సో ఈ 2 డెత్ల గురించి మేము జనాలతో మాట్లాడుతున్నప్పుడు, అలాగే ఇంకా లోపలికి తెలుసుకుంటున్నప్పుడు తెలిసింది ఏంటంటే శానిటైజేషన్ డిపార్ట్మెంట్లో కానీ యూనివర్సిటీలో మొత్తం మీద వర్కింగ్ కండిషన్స్ చాలా బ్యాడ్గా ఉన్నాయి. ఎక్కడా కూడా వర్కింగ్ కండిషన్స్ ఏవి మంచిగా లేవు. వాళ్ళకి ఒక ప్రాపర్ సపోర్ట్ సిస్టమ్ లేదు, వాళ్ళకి ఒక ఆ ప్రాపర్ వర్కింగ్ సిస్టమ్ లేదు. వాళ్ళు వర్క్ ప్లేస్లో చాలా హెరాస్మెంట్ కోల్పోతున్నారు. మేము ఈ విషయాన్ని తీసుకుని అడ్మిన్కి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళ రెస్పాన్స్ క్లియర్గా లేదు. మేము ఆల్రెడీ 4-5 రోజుల నుంచి వాళ్ళతో కంటిన్యూస్గా మాట్లాడడానికి ట్రై చేస్తున్నాం. మా డిమాండ్స్ చెప్తున్నాం, వాళ్ళు వినలేదు. అందుకని ఇప్పుడు ఈ మెయిన్ గేట్ దగ్గరకు వచ్చి ధర్నా చేయాల్సి వస్తుంది. మా డిమాండ్స్ మాకు క్లియర్గా ఉన్నాయి. మెయిన్ డిమాండ్ ఒకటి, ప్రవీణ్ అన్న వర్క్ ప్లేస్లోనే సూసైడ్ చేసుకున్నారు. దాని మీద మాకు ఫెయిర్ అండ్ ప్రాపర్ ఎంక్వైరీ కావాలి. అలాగే ఆ ఎంక్వైరీ జరగాలంటే అక్యూజ్డ్ వాళ్ళు ఆ పొజిషన్లో ఉండకూడదు. మేము వాళ్ళకి క్లియర్గా ఒకటే చెప్పాం, మీరు ఎంక్వైరీకి టైం తీసుకొని ఎంక్వైరీ చేయండి. కానీ ఈ 2 కేసుల్లో కూడా అక్యూజ్డ్ అయిన ఒక కేసులో అక్యూజ్డ్ అయిన డిఆర్ శ్రీనివాస్ కానీ, అలాగే ఆ సెక్షన్ ఆఫీసర్ మల్లేష్ కానీ సస్పెండ్ చేసి ఎంక్వైరీ చేయండి. అలాగే హిందీ డిపార్ట్మెంట్ వినోద్ అన్న కేసులో అక్యూజ్డ్ అయిన వినోద్ అన్న కేసులో అక్యూజ్డ్ అయిన అలోక్ పాండే సార్ని ఆ పొజిషన్ నుంచి కొన్ని రోజులు తీసేసి మీరు ఎంక్వైరీ చేయండి, అప్పుడు మేము వెయిట్ చేస్తామని. సో మేము ఇక్కడ 3 days నుంచి ప్రొటెస్ట్ చేస్తున్నాం.
14 రోజు మేము పోయి వీసీతో మాట్లాడినాం. ఎందుకంటే 11 రోజు వినోద్ అన్న అని ఒక హిందీ డిపార్ట్మెంట్లో వాళ్ళ డెత్ అయిపోయింది. సో అడిగినాం మేము ఎందుకు ఇట్లా అయింది సార్ అని. వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే వర్కర్ తక్కువ ఉన్నారు, దానివల్ల ప్రెషర్ ఎక్కువ ఉంది వర్కర్కి, దానివల్ల ఇట్లా జరుగుతుంది అని అది వచ్చింది న్యూస్. దాని తర్వాత నెక్స్ట్ డే 12కి ఆ రోజుకి అక్కడ అంటే ప్రవీణ్ కుమార్ అని వాళ్ళు డెత్ అయింది. అక్కడ డెత్ అయిన కారణం ఏంటంటే వాళ్ళు సూసైడ్ చేసుకున్నారు అక్కడ. ఎందుకు అయినా అంటే అది సేమ్ కారణం, అంటే ఒక ఎక్కువ ప్రెషర్ ఉంది, వాళ్ళు వర్క్ ప్రెషర్ ఉన్నాయి, దానివల్ల అయింది అని అదే వచ్చింది రిపోర్ట్. సో మేము అదే అడుగుతున్నాము, అంటే ముందు తరపు నుంచి మేము అడిగే ఉన్నాము ఇలాంటి ఎందుకు జరుగుతుంది అంటే వర్క్ ఇక్కడ ఎక్కువ ఉంది, వర్కర్ తక్కువ ఉంది. సో మేము చెప్తా ఉన్నాము ఇలాంటివి జరుగుతున్నప్పుడు మీరు కొత్త అంటే వర్కర్కి తీసుకురావాలని చెప్పిన క్లియర్ కట్గా. ఇంకో మా డిమాండ్స్ ఏమిటి అంటే వాళ్ళ ఫ్యామిలీకి కంపెన్సేషన్ ఇవ్వాలి. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లిలో పర్యటిస్తున్నారు. శీతాకాల విడిదిలో భాగంగా హైదరాబాద్ కు వచ్చిన రాష్ట్రపతి బేగంపేట విమానాశ్రయం నుండి ప్రత్యేక హెలికాప్టర్ లో పోచంపల్లికి వెళ్లారు. పోచంపల్లిలో రాష్ట్రపతికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, ప్రభుత్వ విప్ బింద ఐలయ్య యాదవ్, స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, కలెక్టర్, ప్రజాప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. పట్ట కాళ్ళ కింద లేపి ఇట్లా ముఖాన్ని కొట్టింది సార్ వాళ్ళకి. నువ్వు అని అందుకనే పుష్పాట్ పక్కన చూసుకొని చెప్తే ఒక్కసారి తమిళనాడులో మరో 2 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. గత 2 రోజులుగా కురిసిన భారీ వర్షంగాను తిరునెల్వేలి, తుత్తుకూడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రజలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నారు. వరదల కారణంగా గత 2 రోజుల్లో 10 మంది మరణించారని అధికారులు తెలిపారు. మరోవైపు అధికారుల సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భద్రాచలం భద్రాద్రి రామయ్య సన్నిధిలో జరుగుతున్న వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల 8వ రోజు సందర్భంగా స్వామివారు బలరామ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. బలరామ అవతారంలో దర్శనమిచ్చిన స్వామివారికి ఆలయ అర్చకులు బేడ మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అవతారాల్లో రేపు చివరి అవతారం కృష్ణుని అవతారంలో స్వామివారు దర్శనం ఇస్తారని, ఈ నెల 22, 23న ప్రధాన ఉత్సవాలైన తెప్పోత్సవం, ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు జరుగుతాయని, వాటికి సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామన్నారు ఆలయ ఈవో రమాదేవి. Thank you.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో నాగలదిన్నె వంతెనను ప్రారంభించిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. ఎమ్మిగనూరు ప్రజల కోసం చేసిన శాశ్వత అభివృద్ధిని వెల్లడించిన మంత్రి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన. మృతి చెందిన అవుట్ సోర్సింగ్ సిబ్బందికి న్యాయం చేయాలని డిమాండ్. భూదాన్ పోచంపల్లిలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన. స్వాగతం పలికిన రాష్ట్ర మంత్రులు, అధికారులు. భద్రాచలంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు. స్వామివారు బలరామ అవతారంలో భక్తులకు దర్శనం. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.